నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు అన్వేష్ గారు, హాక్సన్స్ బిజినెస్ సొల్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ సిఇఓ అండ్ ఫౌండర్. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు మనకి మార్కెట్లో డిఫరెంట్ ఏఐ టూల్స్ వచ్చేసాయి సార్. యాప్స్ రూపంగా, లేదంటే గూగుల్ జెమినీ ఏఐ అని కానీ, చాట్ జీపీటీ అని కానీ, ఇలా చాలా అందరూ ప్రతి ఒక్కళ్ళు కూడా వీటిని యూజ్ చేస్తున్నారు. అసలు ఇవి ఎలా యూజ్ చేయాలి, ప్రాపర్గా యూజ్ చేయకపోతే ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా? సో ఇదేంటంటే ఏఐతో ఇన్కల్కేట్ అయింది, మెయిన్ ఏఐతో ఇంటిగ్రేట్ అయినాయి అండి. చాట్ జీపీటీ అయినా జెమినీ ఏఐ అయినా. సో యూజువల్గా నార్మల్ పీపుల్ ఎట్లా యూజ్ చేస్తున్నారంటే, చాట్ జీపీటీ అంటే కంటెంట్ టెక్స్ట్ మీద ఎక్కువ యూజ్ చేస్తున్నారు. అంటే చాట్ జీపీటీ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయాలన్నా కూడా, లేకపోతే ఇంకేదన్నా యూజువల్గా ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం రావాలన్నా కూడా, లేకపోతే ఏదన్నా రిఫరెన్స్ కోసం అని యూజ్ చేస్తున్నారు. జెమినీ వచ్చేసరికి మొత్తం అంటే ఇమేజ్ వీడియో ఎడిటింగ్ మీద, ఇమేజ్ పరంగా కూడా ఏదన్నా ఫర్ ఎగ్జాంపుల్ మన ఇమేజ్ ఒకటి అప్లోడ్ చేసేసి, సో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ కార్టూన్ స్టైల్లో కానీ, స్కెచ్ స్టైల్లో కానీ, లేకపోతే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పోస్చర్స్లో రావాలని చెప్పి, సో దే ఆర్ యూజింగ్ లైక్ దట్. సో బోత్ విల్ హ్యావ్ ద సేమ్ ఫ్యూచర్స్ ఉంటాయి. బట్ ఏంటంటే ఏఐని ఎంతవరకు యూజ్ చేయాలో దెర్ ఏ లిమిటేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ట్రెండ్ అయింది అనుకోండి, ఎంత ట్రెండ్ అయింది దాని మీద ప్రోస్ అండ్ కాన్స్ రెండు ఈక్వల్గానే ఉంటాయి. ఒక్కోసారి అడ్వాంటేజెస్ కానీ డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. సో లిమిటెడ్ యూసేజ్ అనేది బాగా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా చాట్ జీపీటీలో ఏదైనా ఇన్ఫర్మేషన్ మనం ఇస్తున్నాం అనుకోండి, మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి ఫస్ట్. ఓకే, ఏదన్నా మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అంటే కొంతమంది ఆధార్ కార్డు అప్లోడ్ చేసేస్తారు, పాన్ కార్డు అప్లోడ్ చేస్తారు, దాన్ని కూడా ఏదన్నా ప్రాపర్గా మంచి ఎడిటెడ్ మోడ్లో రావాలి, స్కాన్డ్ కాపీ రావాలంటే అని కూడా చాట్ జీపీటీ యూజ్ చేస్తారు. బట్ ఆ డేటాని ఎట్లా వాళ్ళు స్టోర్ చేస్తారు, ఎంత కాన్ఫిడెన్షియల్గా ఉంచుతారు అనేది మీకు తెలియదు, నాకు తెలియదు. వై? బికాస్ జెమినీ ఓర్ ది చాట్ జీపీటీ అనేది అబ్రాడ్, అంటే వేరే కంట్రీస్. సో దట్స్ నాట్ రిలేటెడ్ టు ద ఇండియా. సో రీసెంట్గా యూ నో దట్ జోహో కంపెనీని వీఆర్ ప్రమోటింగ్ మోర్ ఫ్రమ్ ద గవర్నమెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా జోహోని ఎక్కువ ప్రమోట్ చేస్తున్నారు. వై ఇట్ ఈస్ అవర్ ఇండియన్ కంపెనీ అండ్ డిజైన్డ్ బై అవర్ ఇండియన్. సో అదేంటంటే డేటా అన్న ఏదైనా కూడా యూ నో దట్ డేటా అవర్స్ ఎక్కువ ఉంటాయి. యూ నో దట్ ఫర్ ఎగ్జాంపుల్ అమెరికాతో కానీ, రష్యాతో, ఎనీ కైండ్ ఆఫ్ కంట్రీస్తో ఆ కంపెనీస్ ఇక్కడ మనకి ఉంటాయి. సో మన డేటా అంతా వాళ్ళ దగ్గరే ఉంటుంది. వై? బికాజ్ వీఆర్ డీలింగ్ విత్ దోస్. మనం దాన్ని యూస్ చేస్తూ ఉంటే మన డేటా ఆబ్వియస్గా వాళ్ళ దగ్గర ఉంటుంది. సో వాళ్ళు దాన్ని ఎట్లా కావాలంటే అట్లా యూస్ చేయొచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాని కంట్రోల్ చేయాలన్నా, లేకపోతే వేరే కంట్రీని కంట్రోల్ చేయాలన్నా కూడా ఆ డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. దాన్ని వాళ్ళు ఏ విధంగా ట్రై చేయొచ్చు. సో అదే ఒక టూల్ కానీ, ఒక సాఫ్ట్వేర్ ఏదైనా కూడా విత్ ఇన్ ద కంట్రీ ఉంటే, సో ఇట్ విల్ బీ సేఫ్ వెన్ కంపేర్ టు అదర్ కంట్రీస్ సాఫ్ట్వేర్స్ ఆర్ అదర్ కంట్రీస్ కంపెనీస్. సో దట్ ఇస్ ద రీజన్ జోహో ఇప్పుడు స్లోగా దాని మీద ఎక్కువ ఇన్కల్కేట్ చేయటం. రీసెంట్గా గవర్నమెంట్ యొక్క మెయిలింగ్ సిస్టమ్ మొత్తం జోహోకి మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోయారు, మొత్తం జోహోకి తీసేసుకున్నారు. సో దీస్ ఆర్ ఆల్ డిఫరెంట్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే అబ్రాడ్ కంపెనీస్ మీద ఎక్కువ మనం రిలే అవుతాం, ఎందుకంటే జెమినీ, చాట్ జీపీటీ అని అవే. సో దీంట్లో ఏంటంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ కానీ ఏదైనా కూడా కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ఎవ్రీథింగ్ మనం ఏ మీద డిపెండ్ అవ్వకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏ అనేది డిజైన్ చేసింది నేనో మీరు డిజైన్ చేస్తారు. ఇప్పుడు థర్డ్ పర్సన్ నన్ను ఏని అడిగారు అనుకోండి, నా యొక్క థాట్స్గా, నా యొక్క దాని మీద ఆ డేటా అనేది ఆ కోడింగ్ అట్లా రాస్తాము. అంటే ఒక ఏఐ ఇచ్చే అవుట్పుట్ ఆల్రెడీ ఎవరో డిస్క్రైబ్ చేసిందే. అంటే ఈ క్వశ్చన్స్ కానీ, ఈ రిలేటెడ్ క్వశ్చన్స్ కానీ, దీనికి రిలేటెడ్ అవుట్పుట్ ఇదే ఇవ్వాలనేది ఎవరో డిజైన్ చేసిందే. సో దాన్ని మనం గుడ్డిగా నమ్మకుండా రిఫరెన్స్, అంటే నాకు ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలంటే ఒక రిఫరెన్స్గా, ఒక నాలెడ్జ్గా తీసుకోవాలి. కానీ కంప్లీట్గా చెప్పిందే చేస్తాను, అది చెప్పినట్టే నేను చెయ్యాలి, ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నా, ఏ చెప్తే అది చేస్తాను అనుకుంటా ఉంటే, సో కామన్ సెన్స్ మనం మిస్ అయిపోతాం. సో మన యొక్క ఇంట్రెస్ట్లు కానీ, మన యొక్క కామన్ సెన్స్ కానీ ఉంటాయి. ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా మన యొక్క కామన్ సెన్స్ కానీ, హ్యూమన్ నేచర్ అనేది అట్లనే ఉండిపోతుంది. సో ఆ హ్యూమన్ నేచర్ని చేంజ్ అవ్వకుండా, దాన్ని ఏతో ఓవర్కమ్ అవ్వకుండా, ఏని ఎంతవరకు యూజ్ చేయాలి, ఎంతవరకు దాని మీద అంటే ఏ కేటగిరీస్లో యూజ్ చేయాలి, ఏ అవసరాలకు యూజ్ చేయాలి చూసుకొని రిలేటెడ్గా కొంత మన హ్యూమన్ నేచర్ అనేది మనం ఉంచుకుంటేనే. ఎందుకంటే ఎవ్రీ సాఫ్ట్వేర్ ఆర్ ఎవ్రీ ట్రెండ్ విల్ హ్యావ్ ఇట్స్ ఎక్స్పైరీ డేట్. ఇప్పుడు ఏ విల్ హ్యావ్ ఇస్ ఎక్స్పైరీ డేట్, ఎప్పుడు వస్తుందని చెప్పలేను. బట్ ఎవ్రీ సాఫ్ట్వేర్ విల్ హ్యావ్ ఎక్స్పైరీ డేట్. ఇప్పుడు డివాప్స్ ఉంది, ఒకప్పుడు ఏ లాగా ట్రెండ్ అయింది అది. అంటే ఎవ్రీ వన్ షుడ్ లెర్న్ డివాప్స్ ఉంటేనే నీకు మార్కెట్లో ఉంటుంది, డివాప్స్ ఉంటేనే నీకు జాబ్ ఉంటుంది అన్న ట్రెండ్ కూడా వచ్చింది. అట్లనే ఏ వస్తుంది, ఏతో పాటు ఇట్ విల్ ఓవర్కమ్, ఇట్స్ ఎ సైకిల్. బట్ ఏంటంటే ఒక ట్రెండ్, ఒక సాఫ్ట్వేర్ అప్డేట్ అయినా, లేకపోతే ఒక ట్రెండ్ వచ్చినా, లేకపోతే ఒక దాని మీద మనం ఒక టెక్నాలజీ మీద రిలై అయినా కూడా లిమిటెడ్గా రిలై అయితే, అదేంటంటే మనం వెళ్ళే కొద్దీ ఎక్కువ అవ్వకుండా ఉంటే మన లైఫ్ స్టైల్ అనేది మారదు.
సో అప్డేట్ అవ్వాలి, బట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ అప్డేటెడ్ టు డిపెండెన్సీ ఉండకూడదు, అప్డేట్ అవ్వాలి కానీ డిపెండెన్సీ ఇండిపెండెన్సీ అనేది ఉండాలి. మీరు ఇందాక స్టార్టింగ్లో చెప్పారు మన పర్సనల్ ఇన్ఫర్మేషన్ అని చెప్పి. ఇప్పుడు చాలా టూల్స్ ఉన్నాయండి, ఏలో కూడాను డిఫరెంట్ టూల్స్. ఇప్పుడు మనకి ముఖ్యంగా తీసుకున్నట్లయితే ఆస్ట్రాలజీకి సంబంధించి కానీ, హెల్త్కి సంబంధించి కానీ, అన్ని డిఫరెంట్ టూల్స్ మనకు వస్తున్నాయి. ఇలాంటి వాటిలో మన పర్సనల్ డీటెయిల్స్ ఇవ్వటం వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయంటారా? సో ఆస్ట్రాలజీ అనేసరికి అంటే అదేంటంటే ఇట్స్ ఆల్సో ప్రీ డిఫైన్డ్. ఇప్పుడు ఏదైనా కూడా ప్రీ డిఫైన్డే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడిగినా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రాలజీ అంటే నాది ఇది అని మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా అట్నుంచి అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా వచ్చేది కాదు కదా. సో ఈ ఇన్ఫర్మేషన్కి ఏ రిప్లై ఇవ్వాలి, ఈ ఇన్ఫర్మేషన్కి ఏ అవుట్పుట్ ఇవ్వాలి అనేది ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అయి ఉంటుంది ఏఐలో. ఇట్స్ నాట్ లైక్ వన్, ఇట్స్ లైక్ ప్రీ డిఫైన్డ్. మీరు ఒక క్వశ్చన్ ఇస్తే దానికి ఏ ఆన్సర్ అనేది ఆల్రెడీ డిఫైన్ అయ్యి ఉంటుంది. సో ఏదైనా కూడా రిఫరెన్స్ వరకు అసలు ఇన్ఫర్మేషన్ ఏది ఇస్తుంది, దాన్ని ఎంతవరకు మనం కన్సిడర్ చేయొచ్చు, దాన్ని ఎంతవరకు మనం తీసుకొని మన యొక్క కామన్ సెన్స్ యూస్ చేసి మనం ఒక డెసిషన్ మేకింగ్ చేయొచ్చు. ఇదే మైండ్ సెట్తో ఉన్నాం అనుకోండి, ఎనీ కైండ్ ఆఫ్ టూల్ యూస్ చేయండి. హెల్త్ కేర్ అని ఏదైనా కూడా. ఇప్పుడు హెల్త్ కేర్ అనుకోండి, హెల్త్ కేర్లో యూజువల్గా ఏంటంటే ఇప్పుడు మన హాస్పిటల్స్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రీట్మెంట్ విల్ బీ విత్ ఎ హ్యూమన్, విత్ ఎ డాక్టర్. అవును. బట్ ఏంటంటే అసలు దేనికి ఏం చేయాలి అనేది ఏఐలో కూడా ఇప్పుడు డేటా పెట్టేసి, డేటా అప్లోడ్ చేసేసి అవుట్పుట్ ఇస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఇట్లా ఉంది, దీనికి ఏ మెడిసిన్ యూజ్ చేయాలి, లేకపోతే ఏం చేయాలి, లేకపోతే ఏ ట్రీట్మెంట్ తీసుకోవాలనేది అది కూడా ప్రీ డిఫైన్ డేటా. సో హెల్త్ కేర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా ఒక టూల్ని, ఒక హెల్త్ రిలేటెడ్ టూల్ని మనం దాన్ని అది చెప్పింది నమ్మాలి అంటే యూజువల్గా మనం తీసుకునే డెసిషన్ మేకింగ్కి మన హెల్త్ తీసుకునే డెసిషన్ మేకింగ్ చాలా తేడా ఉంటుంది. సో హెల్త్ రిలేటెడ్గా డెసిషన్ మేకింగ్ అనేది ఆ టూల్స్తో తీసుకోకుండా మన ఓల్డ్ స్టైల్ డాక్టర్ కన్సల్టేషన్ ఏదైనా కూడా డాక్టర్ అబ్జర్వేషన్లో చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇది టాబ్లెట్స్ మెడికల్ ప్రిస్క్రిప్షన్ వరకు ఓకే మీరు చెప్తున్నట్టు. కొన్ని ఏ టూల్స్ ఎలా ఉంటున్నాయంటే మన హార్ట్ మానిటరింగ్ కానీ, మన షుగర్ అంటే బ్లడ్ షుగర్ మానిటరింగ్ కానీ ఇలాంటివి కూడా చేస్తున్నాయి. ఇవి ఎంతవరకు నమ్మచ్చు అంటారు? సో యూజువల్ ఇప్పుడు అట్లాంటివి ఏంటంటే ఆల్రెడీ డేటా అండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు డయాబెటీస్ తీసుకోండి, రేంజెస్ బట్టి దాని యొక్క ఉంటుంది. అంటే ఈ రేంజ్లో ఉంటే మీరు ప్రీ డయాబెటిక్ అని సంథింగ్ అట్లా ఉంటాయి కదా. సో అదే ఆల్రెడీ డిఫైన్డ్ డేటా కాబట్టి దానికి ప్రాబ్లం ఉండదు. బట్ మీకు ఇన్స్టెంట్గా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇన్స్టెంట్గా మీరు ఒక ట్రీట్మెంట్ తీసుకోవాలన్నా, లేకపోతే మీరు ఏదైనా మెడికేషన్ తీసుకోవాలన్నా కూడా అది కూడా మీరు ఏని అడుగుతాను, అది కూడా మీరు ఏ రిలేటెడ్ టూల్స్ని యూస్ చేస్తానంటే ఇప్పుడు ఒక్కొక్క బాడీకి ఒక్కొక్కటి ఉంటుందండి. బాడీ బట్టి మెడికేషన్స్ ఉంటాయి, బాడీ రియాక్షన్స్ బట్టి మెడికేషన్స్ ఉంటాయి. కొంతమందికి కొన్ని ట్యాబ్లెట్స్ పడవు, కొంతమందికి కొన్ని సిరప్స్ కానీ ఏదైనా పడవు. అదేంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడితేనే అర్థమవుతుంది. అది కూడా ఏని అడిగాడు అనుకోండి, ఏం చేస్తే యూజువల్గా నార్మల్గా ఉన్న యూనివర్సల్ డేటాను మనకి ఇస్తుంది. బట్ మన బాడీ దానికి సింక్ ఏదలే తెలియదు. ఒకసారి ఏదన్నా మనం అంటే తెలియని యొక్క మెడికేషన్ తీసుకుంటే దానికి మనకి రిజల్ట్ ఏంటో కూడా మనకు ఐడియా ఉండదు. అదే అంటున్నా, ఏదన్నా సిచ్యువేషన్ బట్టి ఆ యొక్క సీరియస్నెస్ బట్టి ఎంతవరకు యూస్ చేయాలి అంతవరకు యూస్ చేసుకోవాలి. ఏని లిమిట్ దాటి ఏది యూస్ చేసినా కూడా ఇట్ ఈస్ అన్ డిసడ్వాంటేజ్. దానివల్ల అడ్వాంటేజెస్ కన్నా లాసే ఎక్కువ ఉంటుంది.